హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఒక 2 రోజుల నుంచి వీడియోస్ అస్సలు అప్లోడ్ చేయట్లేదు. ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదులేండి, తలనొప్పి. హెల్త్ అంటే అమ్మో ఏం బాగాలేదని పాపం చాలామంది కామెంట్స్ చేసేవాళ్ళు ఉన్నారు, నన్ను అభిమానించేవాళ్ళు. ఏం లేదు, కొంచెం తలనొప్పి వల్ల వీడియోస్ చేయలేదండి. అది ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నారు కదా అని అనుకోవచ్చు, అది కూడా అట్లా కూడా పెడతారు మెసేజ్లు. మళ్ళీ అవి డ్రాఫ్ట్ వీడియోస్ ఉంటే, చేసి పెట్టుకున్న వీడియోస్ ఉంటే దాంట్లో పోస్ట్ చేసుకుంటున్నాను అనమాట, అంతేను. ఇందులో ఎందుకు చేయలేదంటే కొంచెం బాగా తలనొప్పి ఎక్కువ ఉంది, అందుకోసం వీడియోస్ అయితే చేయలేదు. ఈరోజు ఎందుకు వీడియో చేయాలనుకున్నానంటే, ఖాళీగా పొద్దుటి నుంచి అనుకుంటూనే ఉన్నా చేయాలి అని చెప్పి. పొద్దుటి నుంచి కాదు, ఒక 2 డేస్ నుంచి అనుకుంటున్నా. ఆ కామెంట్ వచ్చినప్పటి నుంచి కామెంట్స్కి ఎక్కువ నేను రియాక్ట్ అవ్వను, ఎందుకంటే స్టార్టింగ్లో ఏడ్చేదాన్ని కామెంట్స్ వల్ల కూడా. ఇప్పుడు అలవాటు అయిపోయింది, ఎందుకంటే కుక్కలు అనేవి మరుగుతూ ఉంటాయి, మనం దాన్ని పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేమండి. అందుకోసమే నేనైతే ఇది ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎందుకంటే పాపం నాలాగే వీడియోస్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ చాలా సఫర్ అవుతుంటారు. నేను చాలా కామెంట్స్లో కానీ వాళ్ళు వీడియోస్ చేసిన దాంట్లో కూడా చూశాను, చాలామంది తిట్టడం అనమాట కామెంట్స్ గురించి. అవన్నీ పట్టించుకోవద్దండి, ఎందుకంటే వాళ్ళు తిడుతూనే ఉంటారు, మనం ఎదుగుతుంటే వాళ్ళు చూడలేరు అనమాట. అలా అని మనం ఏం పెద్ద ఎత్తుకి ఎదిగేసి వెళ్ళిపోవట్లేదు. ఎందుకో మరి అమ్మ వాళ్ళు ఎదిగేస్తున్నారు అది ఇదని అనుకుంటారు అనమాట. అవేం ఉండవు ఇక్కడ, నేను చెప్తాను ఇందులో ఎందుకు వీడియో చేయాల్సి వచ్చింది అని చెప్పి. నేను మైక్ చూడండి, ఇక్కడ మీతో మాట్లాడితే నేను మైక్ అటు పెట్టుకున్నా, వాయిస్ వినిపిస్తుందని అనుకుంటున్నాను, అడ్జస్ట్ చేసుకోండి. వీడియో ఏంటి అంటే, ఎవరో ఒక బ్రదర్ అనుకుంటా, అన్న ఈ వీడియో నువ్వు చూస్తుంటే ఒకసారి విను నేను చెప్పేది. అసలు నేను ఎక్కువగా నాకు ఇంత 58K ఫాలోవర్స్, 58K సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే అదంతా మీ అభిమానమే అండి. మీరైతే అందరు చాలా మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని తిట్టట్లేదు, అది ఎవరి మంచితనం బాగాలేదనమాట. వాళ్ళని తిట్టాలనే రూల్ ఏం మనకేం లేదు, ఎవరిష్టం అనేది. చూడాలనుకుంటే చూస్తారు, వద్దనుకుంటే చూడొద్దు. అసలు మిమ్మల్ని చూడమని మీరు నా వీడియోస్ చూడండి అని కూడా అనమన్నమాట. చెప్తున్నాను, ఈ వీడియో తను చూస్తూ ఉంటే ఆయన వీడియోకి కామెంట్ పెట్టారు, ఒక వీడియోకి అనమాట. ఏమనంటే, వీడియోలు చేయడం ఒక పనిగా మారిపోయింది, నాకు నవ్వు వస్తుందంట. అంటే వీడియోలు చేయడం ఒక పనిగా మారిపోయింది, తనకి నవ్వు వస్తుందంట. అంటే తనకు నవ్వు వస్తుందంట. భర్తలు ఎలా అంగీకరిస్తున్నారో డబ్బు ఎంత విచిత్రమైందో కదా అంట. భర్తలు ఎలా అంగీకరిస్తున్నారో డబ్బు ఎంత విచిత్రమైందో అన్నాడు కదా. అంటే ఒక అబ్బాయో అన్నో ఎవరో మేబీ అయితే అబ్బాయే తను పెట్టారనమాట. అన్న నీకు నేను చెప్తున్నాను, మేమేమి ఇక్కడేం తప్పు చేయట్లేదు, వీడియోస్ చేయడం తప్పు కాదండి. నేను చెప్పేది మాత్రం ఇదే, వీడియోస్ చేయడం ఏదైతే తప్పు కాదు. వీడియోలు చేయడం అంగీకరించారని అన్నారు కదా. ఏమంటే డబ్బులు అంత విచిత్రమైందో అన్నారు కదా. ఈ యూట్యూబ్లో మనమేమి తప్పు చేయట్లేదండి, జస్ట్ వీడియోస్ అంతే. అసలు స్టార్టింగ్ నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడైతే ఏదో మనీ వస్తుంది అది వస్తుంది అని చెప్పి అయితే స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాం, చిన్న పిల్లలు, బయటికి వెళ్ళి ఏం చేసుకోలేము అని చెప్పేసి ఏదో టైంపాస్ ఏదో అట్లా అనుకొని స్టార్ట్ చేసాం, తప్ప ఇందులో ఏదో మనీ వస్తుంది అని చెప్పి అయితే మేము అసలు చేయలేదండి. ఆయన డబ్బు ఎంత విచిత్రమైనదో భర్తలు ఎలా అంగీకరిస్తున్నారో అన్నాడు కదా. ఆయనకి నవ్వు వస్తుందో లేదో కానీ నాకైతే నవ్వు వస్తుంది, ఎందుకంటే డబ్బు ఎంత విచిత్రమైందో అన్నారండి. నిజమే, డబ్బు విచిత్రమైనది, డబ్బు ఉంటేనే ఏదైనా కదా ఈ రోజుల్లో. నాలాగే ఎంతమంది ఆడవాళ్ళు బయటికి చేసుకోలేకపోతారనమాట. నాలాగే చాలామంది బయటికి చేసుకోలేని చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, ఇంట్లో ఏదో ఒకటి చేసుకోవాలి, మేము ఏదో ఒకటి చేయాలి అని ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. వాళ్ళు ఇలాంటి యూట్యూబ్లోకి కంపల్సరీ యూట్యూబ్ అనేది చేసుకోవచ్చు అండి, నేనైతే అది అయితే కన్ఫామ్గా చెప్తాను అనమాట. యూట్యూబ్ మాత్రం మంచి ప్లాట్ఫామ్ అనమాట నాలాంటి ఆడవాళ్ళకైతే. తను అన్నారు కదా భర్తలు ఎలా అంగీకరిస్తున్నారండి, ఏడేం తప్పు చేయట్లేదు కదా మనము అంగీకరించడానికి. మనం ఏదైనా తప్పు చేస్తే అది మనం తప్పు అని చెప్పి చేసుకోవచ్చు అనమాట. తప్పని వాళ్ళని మనకి అంగీకరించకపోవచ్చు. ఇక్కడ ఏది చేయనప్పుడు అంగీకరించేది ఏంటండి, మీరు అనే మాట మీకు నవ్వు వస్తుంది, మాకు నవ్వే వస్తుంది, మీరు అనడం నవ్వు వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే, యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్ అండి, నేనైతే చెప్తాను. యూట్యూబ్ చేసుకోవచ్చు, ఖాళీగా ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవచ్చు, అదేం తప్పు లేదనమాట. తర్వాత ఇంకోటి ఏంటి అంటే,
ఇప్పుడు నాలాగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని పొద్దున్నే స్కూల్కి పంపించేసి వాళ్ళు వచ్చేసరికి అమ్మ ఇంట్లో ఉండాలి కదండి. వాళ్ళకంటూ కూడా ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా అమ్మనే ఉంటే. ఇప్పుడు మేము బయటికి వెళ్ళి ఏదైనా జాబ్ చేసుకోవడం అలా చేసుకుంటే పాపం వాళ్ళు ఈవినింగ్ వచ్చేలేక అమ్మ ఇంట్లో ఉండదు. వాళ్ళకి స్నాక్స్ అని అవని ఇవన్నీ చేసి పెట్టాలి కదండి. అందుకోసమే నాలాంటి ఆడవాళ్ళ కోసమే యూట్యూబ్ అనేది అనమాట. యూట్యూబ్ ఇలాంటివి చేసుకుంటూ ఇంట్లోనే ఉంటాం కదా, వీడియోస్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అలా ఉంటాం. ఇంకా మీకు నవ్వొచ్చేదేముంది, భర్తలు అంగీకరించేదేముంది. మీకు నవ్వేమో కానీ మాకే నవ్వొస్తుంది. మీకు ఎలా అనిపించిందో యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక మంచిదే అండి. నాలాగా ఎంతోమంది ఖాళీగా ఉండే ఆడవాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇది కంపల్సరీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మేము ఇంట్లో పనులు చేసుకునేది, ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా ఊర్లో వెళ్ళినప్పుడు, బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు, మాకు ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు అలాంటివే కదా మేము చేసుకుంటున్నాం. అది మా ఫ్యామిలీ అనమాట. యూట్యూబ్ అనేది మా ఫ్యామిలీకి చెప్పుకుంటున్నాం అనమాట. ప్రతి ఒక్కటి మేము ఇలా చేసుకున్నాం, ఇలా ఉన్నాం, మా పిల్లలు ఇలా ఉన్నారని చెప్పేసి మీకు అనేది చెప్పుకుంటున్నాం అనమాట. దాంట్లో తప్పేముంది, అంగీకరించకపోవడం ఏంది, నవ్వొస్తుంది ఏంది, నాకు అర్థం కాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే దీంట్లో మీకు ఏదైనా తప్పు అనిపించుంటే మీరు కామెంట్ చేయండి. తనైతే ఇలా అన్నారనమాట, అమ్మ భర్తలు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎలా ఒప్పుకుంటున్నారు, ఎలా అంగీకరిస్తున్నారు, డబ్బు ఎంత విచిత్రమైనదో కదా అని అన్నారు. డబ్బు విచిత్రమైనది కాదు. అలానే ఇక్కడ యూట్యూబ్లో ఏం తప్పులు చేసి డబ్బులు సంపాదించుకోవట్లేదండి ఎవరు కూడా. ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది, మా కష్టం మాకు తెలుసు. మేమేమి కొంతమంది అనుకోవచ్చు, అమ్మ వీళ్ళకి ఏమి నెల మంత్లీ శాలరీ పడిపోతుంది కదా యూట్యూబ్ నుంచి అన్నారు. ఇక్కడ ఎవరికి మంత్లీ శాలరీ పడదండి. ఎవరికి అని కాదు, నేను చెప్తాను. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను, ఒక 2 years అవుతుంది నేను స్టార్ట్ చేసి. నాకు నెల శాలరీ పడుతుందని చాలామంది అనుకుంటున్నారు. అది నాకే తెలిసి పడుతుందా లేదా అని చెప్పేసి అది నాకే తెలుసు అన్నమాట. ఎవరి కష్టం వాళ్ళ దగ్గరే ఉంటుందండి. మీరేం అలా కామెంట్స్ నేను అస్సలు ఫీల్ అవ్వలేదు ఆ కామెంట్కి అయితే అస్సలు. అది మన ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోవాలి, మన భర్తలు ఒప్పుకుంటే ఎవరు ఏదన్నా అస్సలు వినద్దు, పట్టించుకోవద్దు కూడా. అతనికి నవ్వొస్తుంది అన్నారు కాబట్టి నాకు నవ్వొస్తుంది. ఇంతమంది అభిమానులు ఉండగా ఎవరో ఒకరు ఏదన్నారని నేనైతే అస్సలు ఫీల్ అవ్వను అనమాట. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇంకొక అమ్మాయి కామెంట్ పెట్టింది. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎవరు అమ్మాయిలు పెడుతున్నారో అబ్బాయిలు పెడుతున్నారో అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే డీపీలు మాత్రం అమ్మాయిలు ఉంటున్నాయి, పెట్టేది మాత్రం అబ్బాయిలు అనమాట. ఏంటి అంటే అది నీకు డ్యాన్సే రాదు, డ్యాన్స్ ఎందుకు వేస్తున్నావు, మేము చూడలేకపోతున్నాము అని చెప్పేసి అన్నారనమాట. నిజమే అబ్బా, నాకు అసలు డ్యాన్స్ రాదు, నిజమే నేను నేర్చుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంతమంది అభిమానులు అన్నారనమాట, అక్క నువ్వు డ్యాన్స్ నేర్చుకో, నీకు వస్తుంది, నువ్వు రాదన్నావు, నువ్వు వేస్తున్నావు, ఇంకా వేయగలవు అని చెప్పారనమాట. వాళ్ళంతా మంచిగా చెప్పినప్పుడు నేను నేర్చుకోకుండా ఎలా నేను ఎందుకు వేయలేనని చెప్పేసి నేర్చుకుంటూ చిన్నగా వేస్తున్నాను అనమాట. నువ్వు చెప్పిన దాంట్లో నాకేం అసలు అంత ఇది అనిపించలేదా, నువ్వు అమ్మాయివే అనుకుంటున్నాను పెట్టింది. మేబీ నువ్వు కూడా వీడియో చూస్తుంటే చూడనమాట. నేర్చుకోవడంలో తప్పు లేదమ్మా. మనం ఇప్పుడు మనకి రాలేదని ఆగిపోవడం కంటే నాకు వస్తుంది అని పట్టుదలతో నేర్చుకుంటే మనం ముందుకెళ్ళగలం అనమాట. ఓకేనా? నేను కామెంట్స్ కూడా అంత సీరియస్గా తీసుకోనండి, నేను మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. ఇదేం తప్పేం అస్సలు లేదు. భర్తను అంగీకరించడం కూడా అంత తప్పేం లేదు ఇక్కడ. యూట్యూబ్ అనేది ఇది మంచి ఫ్యామిలీ అండి, ఒక మంచి ప్లాట్ఫామ్ మనకి యూట్యూబ్ అనేది చాలామంది మహిళలకి, ఇంట్లో నాలాగే ఖాళీగా ఉండే వాళ్ళకి యూట్యూబ్ అనేది మంచిగా చేసుకోవచ్చు అనమాట. నన్నైతే ఎంతమంది అడిగారు మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు కూడా, చిన్ని మేము చేసుకుంటాం చిన్ని, అది ఎలానో చెప్పు అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఒకటండి, ఈ యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలో నాకు నిజంగా తెలియదు. పాపం వాళ్ళు లేకపోతే వాళ్ళకి చెప్పేదాన్ని నేను. నాకు మా వదిన చేసేసాను అనమాట స్టార్టింగ్లో. నేను అంత చూడలేదు కూడా. ఇప్పుడు అందరు యూట్యూబ్లో చూసే యూట్యూబ్ క్రియేట్ చేసేసుకుంటాను అనమాట. ఇదండి విషయం. నేనైతే ఒక 4 days నుంచి అమ్మో ఇది మా యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్పాలి, వాళ్ళు ఇలా కామెంట్ పెట్టారు అని చెప్పేసి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో ఈ రోజు కుదిరింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ కామెంట్ మీకు ఎలా అర్థమైంది, ఏంటి అసలు ఇది ఎందుకు పెడుతున్నారు ఇలాగా అని చెప్పేసి మీరు నా కామెంట్స్లో అయితే చెప్పండి. నేనైతే ఎవరిని ఏమీ అననవసరం లేదు. ఎందుకంటే మన ఇంట్లో ఫ్యామిలీ మన భర్తలు మన ఫ్యామిలీ ఒప్పుకున్నప్పుడు మనం ఏమి ఎవరికి భయపడని అవసరం లేదండి. ఇంకోసారి చదువుతాం చూడండి ఆ కామెంట్.
వీడియోలు చేయడం ఒక పనిగా మారిపోయింది, నాకు నవ్వు వస్తుందంట. అంటే అతనికి నవ్వు వస్తుందంట, వీడియోలు చేయడం పనిగా మారిపోయింది, నాకు నవ్వు వస్తుంది. భర్తలు ఎలా అంగీకరిస్తున్నారో, డబ్బు ఎంత విచిత్రమైనదో కదా అంట. నాకు నవ్వు వస్తుంది. విచిత్రం ఏం లేదండి, మీకే చెప్తున్నాను. చెప్పిందే చెప్పు కాదు, ఆ కామెంట్ నాకు 2 సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ టైం రావడం. అట్లాగా డబ్బు విచిత్రమైందంట. అదండి అది విషయమైన దాంట్లో ఏముంది, అది ఎందుకు ఇప్పుడు అంతగా చెప్తున్నామని మీకు తెలియాలి కదండి. మీరు అది తప్ప రైటా అని చెప్పేసి మీకు తెలియాలి కదా, మీకు చెప్పాలి కదా, మీరు నా ఫ్యామిలీ కదా, అందుకోసం అన్నమాట. ఇదైతే విచిత్రం ఏం కాదండి. యూట్యూబ్ అనేది ఒక మంచి, చెప్పాను కదా, మంచిది. యూట్యూబ్ అనేది ఎవరైనా కావాలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళు, పిల్లల్ని చూసుకునే వాళ్ళు, బయటికి వెళ్ళి పని చేసుకోలేరు కదండి. పిల్లలు ఇంటికి వచ్చేసరికి స్కూల్ నుంచి ఇంట్లో ఉండలేదు, ఒకటి చేసి పెట్టాలి, వాళ్ళని చూసుకోవాలి, స్నానాలు చేయించాలి, అది ఇదని ఉంటుంది. అలాంటి వాళ్ళకి యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే ప్లీజ్ క్షమించండి. అలానే నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకైతే 58 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందరూ చూస్తున్నారు. అసలు నాకు అందరూ ఒకసారి కామెంట్ చేయండి, ఎక్కడెక్కడ నేను చూస్తున్నారు ఏంటి అని చెప్పి. 58,000 మంది ఉన్నారంటారు. అసలు నా వీడియోస్ ఎక్కడి వరకు పోతున్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. నాకైతే కామెంట్ చేయండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.